రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందే, ఎన్నికల లెక్కింపు కాకముందే, మీ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండగా, మీ రెగ్యులర్ ప్రభుత్వం ఉండగా కంపెనీని అప్రూవ్ చేసి దాన్ని అలౌ చేసిన తర్వాత 291 రూపాయకి హర్ష్ ఫ్రెష్ డైరీ అనేక తరువాతి కాలంలో బోలేబాబాగా రూపాంతరం చెందినటువంటి డైరీ హర్ష్ ఫ్రెష్ డైరీ. ఆ డైరీ 291 రూపాయలకి 85 కేజీల, ఆయన మొన్న ఎప్పుడో చెప్తున్నాడు, టిన్నులు డబ్బాల్లో కొన్నామని. డబ్బాల్లో కాదు, ట్యాంకర్లో కొన్నారు. ట్యాంకర్లతో పాటుగా అదనంగా మరొక 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. ట్యాంకర్లు 82,000 కేజీలు ట్యాంకర్లు కొన్నారు, 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. మరి ఇది బోలేబాబా డైరీనే కదా. 291 రూపాయలకి ఎలా కొన్నారు? 319, 329కి తప్పు అంటున్నారు. మాకు నెల రోజుల ముందేమో 291కి మీరు కొంటారు. నెల 2 నెలల ముందుకి మేము వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మాట్లాడతారు. వారేమంటారు? మీరు చంద్రబాబు కలిసి నడిపేటటువంటి 2014 నుంచి 19 దాకా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేటువంటి కొద్ది మాసాలు, అంటే 2 నెలలు 3 నెలల ముందు కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఉండగా ఆమోదం చేసినటువంటి డైరీ నుంచే హర్ష్ ఫ్రెష్ డైరీ, తర్వాత బోలేబాబా పేరుతో రూపాంతరం చెందినటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ నుంచి 291 రూపాయలకి కొన్నారు. అంటే మీరెట్లా కొన్నారు? ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత? హెరిటేజ్ కంపెనీ ఆవు నెయ్యి కేజీ ఎంత మార్కెట్లో ఆ రోజుకి? ఇప్పుడు అక్కర్లా పోనీ, మీ ప్రభుత్వం నాళ్ళు రేట్లు ప్రకటించేటువంటి ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూర్చుని విషం చెమ్ముతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. 2014 నుంచి 2019 జూన్ 30 దాకా, మే 30 దాకా, మే 30 జగన్ గారి ప్రమాణ స్వీకారం, మే 30వ తారీఖు దాకా 2014 నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు హెరిటేజ్ కంపెనీలో